పొన్నియిన్ సెల్వం సింగిల్ డే సెలబ్రేషన్స్ ముగిశాయి. వన్ డే రిజల్ట్ బట్టి సినిమా బొక్కబోర్లా పడిందని తేలింది. కట్ చేస్తే ఇప్పుడు మణిరత్నంను కూడా మరో పూరి మరో కొరటాల శివ అంటున్నారు. శంకర్ లానే దెబ్బతిన్నాడంటున్నారు. ఎందుకు? టెకెలు పొన్నియిన్ సెల్వం ఫ్లాప్ అయింది. సింగిల్ డే తో సీన్ రివర్స్ అయింది. దీంతో దుమ్ము దులిపేస్తారనుకున్న దర్శకుడు చతికిలబడ్డం, ఆ లిస్టులో మణిరత్నం చేరటం జరిగిపోయింది. శంకర్ కూడా రోబో 2.0తో దుమ్ము దులిపేస్తాడని అప్పట్లో అనుకుంటే అది ఊహించినంత పెద్ద డిజాస్టర్ అని తేలింది. మణిరత్నం కూడా అదే అడుగుజాడల్లో నడిచాడనే కామెంట్ పెరిగింది. మొన్నటికి మొన్న పూరి జగన్నాథ్ కూడా ఇలానే షాక్ ఇచ్చాడు. పాన్ ఇండియా లెవెల్లో ఏదో చేస్తాడనుకుంటే లైగర్ డిజాస్టర్ తో నిరుత్సాహపరిచాడు. ఇక బాక్సాఫీస్ లో సినీ సునామీ అనిపించేంత హైప్ తో వచ్చిన మూవీస్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయి. చిరు చెర్రీ కలిసి చేసిన ఆచార్య కూడా ఇలానే కొండంత రాగం తీసి రివర్స్ రిజల్ట్ తో షాక్ ఇచ్చింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా ఈ ఏడాది కొంతమంది దర్శకులు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయబోయి షాక్ ఇచ్చారు. ఫెయిల్యూర్, ఫ్లాప్ ని వదిలి డిజాస్టర్ ని సొంతం చేసుకున్నారు. మణిరత్నం కూడా పొన్నియిన్ సెల్వంతో బాహుబలి రేంజ్ హిట్ ని కోలీవుడ్ కి తెస్తాడన్నారు. కానీ ఏమైంది? ఇది మరో మరక్కార్ అంటున్నారు. మలయాళ మరక్కారు కూడా బాహుబలి ప్రేరణతో వచ్చింది. కానీ ఏమైంది? సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు తమిళ పొన్నియిన్ సెల్వం కూడా ఫ్లాప్ అవడంతో ఏదో చేస్తారనుకున్న దర్శకులు అందరినీ నిరుత్సాహపరుస్తున్నారు అనే మాట వినిపిస్తోంది.